అండి, నేను మీ కాకినాడ కుమారి. బిగ్ బాస్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మొత్తం ఎపిసోడ్ అంతా ప్రైజ్ మనీ గెలుచుకోవడం మీదే నడిచిందండి. ప్రైజ్ మనీ గెలుచుకోవడం మీదే ముగ్గురు క్యాడర్ల నుంచి 3 పేర్లు చెప్పడం, ప్లాస్మా మీద వేయడం, బిగ్ బాస్ ఒక గేమ్ చెప్పడం, దాన్ని ఆడాలి. అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ 25,000 స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. మొత్తం 3 టీముల నుంచి 3 పేర్లు ప్లాస్మా మీద కనబడతాయి స్క్రీన్ మీద. ఆ 3 వాళ్ళు చేసి ఎవరు ఫస్ట్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారు. అలా స్విమ్మింగ్ పూల్లో దూకడం అనేది వస్తుంది. దీంట్లో సోనియా, మణికంఠ, విష్ణుప్రియ 3 పేర్లు వస్తాయి. వీళ్ళ 3 పరిగెట్టేలోపు ముందే అందరూ చెప్తున్నారు గ్లాస్ తీసుంచండి, డోర్స్ తీసుంచండి అంటే పృథ్వీ ఏం చేశాడంటే అండి, వీళ్ళు మిగిలిన వాళ్ళ 2 టీముల నుంచి ఎవరు ముందు వెళ్లకుండా వాళ్ళ టీంను వాళ్ళని ముందు వెళ్ళేలా చేయాలనుకుని డోర్ని బ్లాక్ చేసి తను క్లోజ్ చేసి పెట్టుకుని ఉన్నాడు. అయితే పాపం మణికంటే ఫస్ట్ వెళ్ళాడు. తను ఇంకా పట్టేసుకున్నాడు, 2 చేతులతో పట్టుకుంటే తను పాపం అంత స్ట్రాంగ్గా తను వదిలించుకుని వెళ్ళలేకపోయాడు. సోనియాని పంపిద్దాం అనుకుని సోనియా ప్లేస్ ఇచ్చాడు, కానీ ఈ కుమ్ములాట్లో సోనియా వెళ్ళి దబ్బేళ్ళని పడ్డది. తనకి ఫ్రంట్ ముఖానికి బాగా గట్టిగానే తగిలింది. తర్వాత వీళ్ళిద్దరూ ఇలా ఆగిపోవడం వల్ల విష్ణు వెళ్ళి ఫస్ట్ ఫుల్లో దూకేసింది. తను ఇప్పుడు ఈ గేమ్కి నైనికా టీం విన్ అయ్యారు. తర్వాత ఇది ఇలా జరిగినప్పుడు ఎవరు రూమ్లో కూర్చొని ఉంటారండి, ఎవరు యష్మి, పృథ్వీ వీళ్ళందరూ కూర్చున్నప్పుడు నిఖిల్ వెళ్ళి ఇలా ఫిజికల్గా ఆడొద్దు, ఎందుకంటే మనం ఆర్టిస్ట్లో మొహానికి అది తగిలితే బాగోదు అని చెప్తే లక్ష్మి చేసింది అక్కడ ఓవర్ యాక్షన్. ఇంకంతా ఇంత కాదు, మీ వల్ల మా గేమ్ పోతుంది, మీరు అలా చెప్పొద్దు, ఇలా చెప్పొద్దు, మీ గేమ్ మీరు ఆడుకోండి, నా గేమ్ నేనే ఆడుకుంటాం, ఫిజికల్ అవ్వద్దు, అలా అవ్వద్దు అని మీరు చెప్పొద్దు అని చెప్పి చాలా చాలా ఎక్కువగా అరిచింది. అప్పుడు నిఖిల్ ఏం చేశాడంటే, వేరే టీము హెడ్ నైనిక కదా, తన్ని కూడా పిలిచి ఇలా అట ఎలాగైనా ఆడుకోవచ్చట, పర్లేదట అనేసి అంటే, నేను అలా అనలేదు, ఎవరి గేమ్ వాళ్ళది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడుకోండి అనేసి చెప్పాను అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడింది. మధ్యలో ఏం జరిగిందంటే, సీత అని విష్ణు చెప్తుంది, నువ్వు అక్కడ ఆడిన ఆట నాకు నచ్చలేదు, ఉమెన్ కార్డ్ వాడడం అది ఇది ఎందుకో నాకు నచ్చలేదు అని చెప్తే ఇంకా సీత చాలా ఫీల్ అయిపోయింది అన్నమాట. ప్రతిసారి నేనే వెళ్ళి ఫస్ట్ నించున్నాను, కానీ తను తోచుకుంటూ వచ్చి వెళ్ళిపోయేవాడు, నేను గెలిచిన ఆనందాన్ని కూడా నాకు లేకుండా చేసేస్తున్నారు అని చెప్పి చాలా ఎక్కువ బాధపడిపోయింది. అది అలా అవగా నెక్స్ట్ 2వ గేమ్ స్టార్ట్ అయింది. 2వ గేమ్ ఏంటంటే, ఒక తాడు త్రికోణంలో 3 వైపులా 3 పట్టుకునేలాగా, తాడు ఎవరు వదలకూడదు. బాల్స్ కొన్ని ఇచ్చారు, ఒక్కొక్కరికి వాళ్ళ కలర్ అవే బాల్స్ ఇస్తే బాస్కెట్లో ఒక్కొక్క బాలే వెయ్యాలి, ఒక్క రౌండ్కి ఒక బాల్ వెయ్యాలి. అది గేమ్. దీనికి సంచాలకుగా అభినవ్ని పెట్టారు. అభినవ్ పెట్టితే ఈ ఆడే అంత ప్రాసెస్లో కూడా నిఖిల్, నబిల్ ఇద్దరు కరెక్ట్గా ఆడారు. పృథ్వీ అయితే ఎంత వరస్ట్గా ఆడాడంటే, తను ఆడలేకపోతే పక్కన వాళ్ళు కూడా ఇంకా ఆడకూడదు అని ఆ బాల్స్ అన్ని విసిరేయడం చేసేయడం, అలా ఇలా క్లమ్సీ చేసి పడేసాడండి ఆట అంతాను. అయితే ఈ ప్రాసెస్లో ఈ లాక్కోవడంలో నబిల్ తాడు వదిలేస్తాడు, తను ఫస్ట్ అవుట్ అయిపోయాడు. తర్వాత నెక్స్ట్ ఇంకా పృథ్వీకిను నిఖిల్కి మధ్య చాలాసేపు పడిన తర్వాత ఈ పృథ్వీ ఏం చేస్తాడంటే, నిఖిల్ బాల్స్ అన్నీ విసిరేస్తాడు. ఒకసారి నిఖిల్ కూడా 2 బాళ్ళు వేసేస్తాడు. అందరూ 2 బాళ్ళు వేసాడు అని అరిచేసరికి తను మళ్ళీ వెంటనే వచ్చి ఒక బాల్ తీసేస్తాడండి. తీసేసినప్పుడు పృథ్వీ తాడు వదిలేస్తాడు. ఈ ప్రాసెస్లో గట్టిగా కుమ్ములాట్లో వీళ్ళందరూ యష్మి టీం వాళ్ళు ఏమంటారంటే, తను 2 బాల్ వేయడం తప్పు, తను వదలడం కూడా తప్పు, కనుక దాన్ని ఇద్దరిని కూడా ఓడిపోయినట్టుగా డిక్లేర్ చేయమంటారు. అప్పుడు అభినవ్ అలా చేయడు. తను ఏం చెప్తాడంటే, బాల్ తను తీసేశాడు కనుక, తాడు వదిలేశాడు కనుక నిఖిల్ టీం విన్ అని అనౌన్స్ చేసేస్తాడండి. నెక్స్ట్ 3rd గేమ్. ఇదేంటంటే, బిగ్ బాస్ కొన్ని వర్డ్స్ చెప్తాడు, అది బోర్డు మీద కరెక్ట్ స్పెల్లింగ్స్ రాయాలి. దీనికి సంచాలకుగా సీత. పార్టిసిపేట్స్ ఎవరంటే నైనిక, యష్మి, మణికంఠ. కాకపోతే ఇక్కడ నాకు భలే కామెడీ అనిపించింది. నేను ప్రతి దానికి ఓవర్ యాక్షన్ చేసే యష్మి స్పెల్లింగ్స్ అన్నీ తప్పులే రాసేది. ఇంతకుముందు ఒక గేమ్లో వీళ్ళందరినీ తీసుకెళ్ళి స్కూల్లో పడేయాలి అంటది.
అదే మీకు ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ చికెన్ ఫస్ట్ వాళ్ళే దొంగతనం చేశారు కదా, తర్వాత విష్ణు ఏంటంటే వాళ్ళ పాల ప్యాకెట్ దొంగతనం చేస్తుంది. వీళ్ళు డస్ట్బిన్లో ఉన్న ప్యాకెట్ తీసి మరి దాని మీద ఏం పేరుంది, ఇది మందే అని చెప్పేసి అంటే విష్ణు అదొక తింగర్లాగా సరేలే నేను ఇచ్చేస్తాను రా తీసుకో, మీరే కదా స్టార్ట్ చేశారు అందుకే తీసానని చెప్పి మళ్ళీ ఇచ్చేస్తానంటే రాత్రే కదా ఫుల్గా వార్నింగ్ అయ్యింది ఇంకా వద్దు అని చెప్తుంది. రాత్రి వార్నింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ గేమ్ అయిపోయిన తర్వాత. గేమ్లో యష్మి వాళ్ళు ఓడిపోయారు, నైనిక ఓడిపోయింది, కెరటం టీం అయిన మణికంఠ గెలిచాడండి, వాళ్ళే విన్ అయ్యారు. ఇప్పుడు నేను రాత్రి ఏం జరిగింది అని చెప్పాను కదా, రాత్రి మణికంఠ దోశ బ్యాటర్ తీసుకుని దోశలు వేసుకుని తీసుకుని తన బెడ్రూమ్లోకి వచ్చి తింటూ నిఖిల్కి కూడా షేర్ చేస్తాడు. ఇది చాటుగా మరీ చేయలేదండి, అందరూ చూస్తూనే ఉన్నారు, ఎవ్వరు కూడా తన్ని అడ్డుకోలేదు. ఇదంతా బిగ్ బాస్కి అన్ని కళ్ళే కదా, అన్ని వైపులా కళ్ళే, కానీ వెంటనే వార్నింగ్ ఇవ్వకుండా అందరినీ మంచిగా పడుకొని వచ్చి 2:30 టైంలో అందరినీ లేచి సోఫా మీద కూర్చోండి అని చెప్పి ఫుల్గా వార్నింగ్ ఇచ్చాడన్నమాట. మిమ్మల్ని ఆకలితో పెట్టేది మీ స్టామినా ఏంటి అనేది అంతా తెలుసుకోవడానికే, ఇలా చేయొద్దు అలా చేయొద్దని ఫుల్ వార్నింగ్ ఇచ్చాడన్నమాట. ఆ విషయాన్ని విష్ణుప్రియ గుర్తు చేస్తుంది అన్నమాట. తిరిగి ఇచ్చేస్తాను అంటే మీరు తీసుకున్నారు కదా తీసుకోండి అయితే ఇవ్వకండి అనేసి ఈ విషయాన్ని మార్నింగ్ పృథ్వీ యష్మి రూమ్లో ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట. మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేనా అంటుందా, అది అంటుంది ఇది అంటుంది, చిన్నపిల్లలాగా యాక్టింగ్ చేస్తూని వీరందరినీ స్కూల్లో పడేయాలరా బాబు అంటుంది. నాకు అది అక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్ కలిసింది అన్నమాట. స్కూల్లో వేయాల్సింది వాళ్ళని కాదు నిన్నే అనిపించింది నాకు యష్మిని, ఎందుకంటే ఒక్క స్పెల్లింగ్ కూడా కరెక్ట్గా రాయలేదు, మ్యాక్సిమం తప్పులే ఎక్కువ రాసింది. తను ఆడి ఓడిపోవడం వల్ల అక్కడ చాలా కూల్గా నవ్వుతూ వెళ్ళిపోయింది. అదే తన టీంలో వేరే వాళ్ళు ఆడి ఓడిపోయి ఉంటే చాలా హంగామా చేసుండేది. నెక్స్ట్ గేమ్ ఏంటంటే పల్పి ఆరెంజ్ బాటిల్స్ పెట్టి ఒక ఖాళీ గ్లాస్ పెట్టి దాంట్లో గ్లాస్ ఫుల్ అయ్యి డ్రాప్ కూడా బయట పడకుండా వేయడం అనేది గేమ్. ఫస్ట్ దీంట్లో ఆడేది ఎవరెవరు అంటే నిఖిల్ అండ్ అభినవ్ అండ్ ఆదిత్య ఓం గారు, సంచాలకుగా నబిల్. ఫస్ట్ ఆదిత్య ఓం వచ్చారు, ఒక బాటిల్ ఫుల్గా గ్లాస్లో పంపిస్తారు. సెకండ్ నిఖిల్ వచ్చాడు, నిఖిల్ వచ్చి గ్లాస్ ఇంకా మ్యాక్సిమం దగ్గరగా అయిపోయే వరకు నిఖిల్ వేసేసాడు. థర్డ్ ఏమో అభినవ్ వచ్చాడు, తనైతే క్యాప్లోకి ఉంచుకుని క్యాప్లోంచి ఒక్క డ్రాప్ వేశాడు. ఓకే ఫుల్ అయిపోయింది ఇంకా గ్లాస్. మళ్ళీ నెక్స్ట్ ఆదిత్య గారి టర్న్ వచ్చింది, తను కూడా అలాగే క్యాప్లో పంపి ఒక డ్రాప్ వేసుంటే బాగుండేదేమో, కానీ అలా చేయలేదు. తను వేలుతో ముంచి వేలుతో ఇలా 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 వేయాలనుకున్నాడు, అది మిస్ఫైర్ అయ్యింది, తను అక్కడ డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది. ఇక్కడ విన్నర్స్ మిగిలిన ఇద్దరు విన్నర్స్ కిందే అవుతారని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. 75,000 గెలుచుకుంటారని. నిఖిల్ టీము యష్మి టీము ఇద్దరు విన్ అయ్యారు, చెరుకో 75,000 గెలుచుకున్నారన్నమాట. నెక్స్ట్ గేమ్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు మనం. నెక్స్ట్ గేమ్ ఏంటంటే నబిల్ అండ్ నిఖిల్ అండ్ పృథ్వీ వ్యాక్స్ చేసుకోవాలండి. ఆ కాళ్ళ మీద వెంట్రుకలు అన్నీ కూడా క్లీన్గా చేయాలి. దీనికి సంచాలక ఎవరంటే సోనియా. ఈ గేమ్లో చాలా చాలా పెయిన్ఫుల్గా ఈ ఛాతీ అంతా వెంట్రుకలు ఉన్నప్పటికీ కూడా నబిల్ కరెక్ట్గా చేశాడు. పృథ్వీకి వాళ్ళ టీంలో గర్ల్స్ ఎవరు లేకపోవడం వల్ల, పృథ్వీకి కాదు సారీ ఎవరు నిఖిల్కి వాళ్ళ టీంలో ఎవరు కూడా గర్ల్స్ లేకపోవడం వల్ల అది ఎలా చేసుకోవాలో తెలియక తను కొంచెం లేట్ అయ్యాడని తర్వాత ఫీల్ అయ్యాడు. ఏంటంటే ప్రేరణని అడిగాడట, తను చెప్పలేదట. అది తర్వాత ఎపిసోడ్ గేమ్ అయిపోయిన తర్వాత చెప్పాడు. తను గేమ్లో ఎవరు విన్ అయ్యారు అంటే నబిల్ విన్ అయ్యాడండి, కానీ చాలా కష్టపడ్డాడు. నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ గేమ్ ఏంటంటే సాక్స్ని ఆఫ్ వేసుకోవాలి, ఆఫ్ సాక్స్ బయటకు ఉండాలి, దాన్ని దాచిపెట్టుకోకూడదు. ఆ సాక్స్ని వేరొకరు కాళ్ళతోటే లాగాలి, అది గేమ్. ఆ సాక్స్ పట్టుకుంటే ఫ్రంట్ ఆఫ్ ఉంటుంది కదా, ఆఫ్ పట్టుకుంటే లాగాలన్నమాట. దీనికి ఎవరెవరు వచ్చారు, ఏ టీం నుంచి ఎవరెవరు వచ్చారో చెప్తున్నాను. నిఖిల్ టీంలో ఉన్న ఇద్దరు వాళ్ళిద్దరే వచ్చారు, ఒక టీం నుంచి ఇద్దరు అన్నమాట. యష్మి టీం నుంచి అయితే పృథ్వీ అభినవ్ వచ్చారు. నైనిక టీం నుంచి నబిల్ అండ్ విష్ణుప్రియ వచ్చారు. వీళ్ళకి సంచాలకుగా
తను ప్రేరణ ఆడుతుందండి. ప్రేరణ సంచాలక్. గేమ్ స్టార్ట్ అయింది. కానీ ఈ గేమ్లో చాలా వరకు పాపం ప్రేరణ కరెక్ట్గానే ఉండింది. కానీ తన టీం అంతా తన టీంలో వాళ్ళు అవుట్ అనగానే వచ్చి తన చుట్టూ పడిపోయి తనని ఇంకా ఆలోచించుకునేంత టైం లేకుండా బై 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 అని పడిపోయేది. అలా అందరికీ పృథ్వీకి కానీ అభినవ్ కానీ అందరికీ సెకండ్ టైము తను ఇచ్చింది. ఫస్ట్ ఓడిపోయారా మీరు అవుట్ వెళ్ళిపోండి అన్నా కూడా వీళ్ళందరూ వచ్చి పడిపోవడంతో సెకండ్ టైం కూడా ఛాన్స్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఒకరు ఛాన్స్ కోల్పోయారు. ఎవరు అంటే నబిల్ని ఫస్ట్ టైమే తను ఇలా తను అవుట్ అనుకుంది. కానీ తిను అవుట్ కాదు, నేనేం అవ్వలేదు అంటాడు. కానీ తనకి సెకండ్ ఛాన్స్ ఇవ్వకుండా ఖచ్చితంగా అవుట్ అంటే అవుటే బయటకు వచ్చేయాలని చెప్పి తనని బయటికి తీసుకొచ్చేస్తుంది. తర్వాత పృథ్వీ అవుట్ అయ్యాడు. పృథ్వీని కూడా అలాగే చాలా డిస్కషన్ తర్వాత ఈ యష్మి వచ్చి ఇలా కాదు అలా కాదు అలా కాదు అనేసి ఇక చాలా ప్రేరణని చాలా ఇరిటేట్ చేశారండి వీళ్ళంతా. వాళ్ళ టీం వాళ్ళే మెయిన్ వచ్చి. తను పృథ్వీ అవుట్ అయ్యాడు. తర్వాత నెక్స్ట్ పాపం విష్ణు చాలా బాగా ఆడిందండి. అమ్మాయి అయినా చాలా స్ట్రాంగ్గా ఆడింది. అందరూ అబ్బాయిలే, తను ఒక్కతే అమ్మాయి అందులో. అయినా కూడా అసలు అదేం కాకుండా చాలా బాడింది. ఈ అభినవ్ ఏం చేశాడంటే తను అంటే కరెక్ట్గా తొయ్యకపోయినా తను షోల్డర్ తగిలి వెనక్కి పడిపోతే తను నవ్వుకుంటూ వచ్చేస్తాడు. విష్ణు అంటే తోసావు అంటది. ఇక్కడ విష్ణునే అవుట్ అనేసి విష్ణునే తీసేస్తారు. తర్వాత అభినవ్ కూడా అవుట్ 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 వెళ్ళిపో అన్నా కూడా ఫస్ట్ ఛాన్స్ మిస్ చేస్తుంది, రెండో ఛాన్స్ మిస్ అవుతుంది, థర్డ్ టైం కూడా ఆడతాడండి. కానీ ఫైనల్ విన్నర్ ఎవరు అంటే నిఖిలే విన్ అవుతాడు ఈ ఆటలో. ఈ గేమ్ అలా ముగిసిందన్నమాట. ఇక్కడ గేమ్ అంతా అయిపోయింది. ఓకే, నబిల్ అవుట్ అవ్వాడు కదండి. తన రూమ్లోకి వెళ్ళిపోయి చాలా ఎక్కువ ఫీల్ అవుతాడు. ఎందుకంటే తను బాధపడడంలో అర్థం ఉందనే నాకు అనిపించింది. మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయాలి. ఎందుకు అంటే తనుని ఫస్ట్ టైం అవుట్ అని చెప్పి బయట తీసేశారు. అందరికీ 2-3 ఛాన్సులు ఇచ్చి కూడా అలా అవుట్ అయ్యి తను చాలా బాధపడుతూ రూమ్లోకి వెళ్ళిపోయినప్పుడు తన టీం వాళ్ళు, తన నయనిక కానీ సీత కానీ విష్ణు కానీ ఎవ్వరు కూడా వెళ్ళి తనకి సపోర్ట్ చెయ్యలేదు. దానికోసం ఆదిత్య ఓం గారు లోపలికి వెళ్ళినప్పుడు ఆదిత్య ఓం మాట్లాడినప్పుడు ఆదిత్య ఓం కూడా అదే అనిపించింది. వాళ్ళ రూమ్లో చాలా ఫీల్ అవుతారు. కానీ ఇది మాత్రం నిజమే అండి. బయట నిఖిల్ వాళ్ళ టీంని ఎంకరేజ్ చేస్తూ నెగ్గాలని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ బయట టీం దగ్గర ఉండిపోయారే తప్ప తను ఎవరు సపోర్ట్ చేయలేదు. తర్వాత ఏమిటి అంటే ప్రేరణ గేమ్ అంతా అయిపోయింది కదా, తనైతే చాలా మిస్యూజ్ చేశారండి వాళ్ళ టీం వాళ్ళు, యష్మి టీం మెయిన్ వచ్చి. కానీ ఇంకా తను ఏడుస్తూ ఉంటుంది, బాగా బాధ పెడుతుంది అన్నమాట. సంచాలకుగా చేసినప్పుడు చాలా చాలా ఏడుస్తూ ఉంటే విష్ణు యష్మి వచ్చి తను ఓదారుస్తారు. ఇదంతా అయిన తర్వాత బిగ్ బాస్ వీళ్ళని ఎవరికి ఎంత గెలుచుకున్నారో చెప్తారు. ఈ మొత్తం ఆటల్లో నిఖిల్ టీం విన్ అవుతుంది. 2,50,000 గెలుచుకుని ఎక్కువ అమౌంట్ గెలిచి వాళ్ళు విన్ అవుతారండి. ఈ రోజు ఎపిసోడ్ అయితే మన ఛానల్లో మరిన్ని రివ్యూస్ వ్లాగ్స్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.